ఇది రెడ్ల పార్టీ కాదు, మాళ్ళ పార్టీ కాదు, ప్రజల పార్టీ, ప్రజాప్రభుత్వం. పేరుకు మాత్రం ప్రజాపాలన అని అయితే ప్రజా పార్టీ అని చెప్పి చెప్పుకుంటాం. అయితే దానితో మాట్లాడతా. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు మా భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది, ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు 2 ఉన్నాయి. ఆ రెండిట్లే కూడా మాదిగలకి ఇచ్చారు. రీసెంట్గా రజనీ కుమార్ అని మాదిగ తొంగతుర్తి నేటివ్ ఎలకపల్లి గ్రామం, సరే సూర్యాపేటలో సెటిల్ అయ్యారు అనుకో, ఆ మాదిగ అమ్మాయి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఇచ్చారు. రేపో మాపో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా మాదిగకు వచ్చే పరిస్థితి ఉన్నది. మరి మాల వాళ్ళగా మేమేమి రియాక్ట్ అయ్యి మాదిగలకు ఇస్తుండ్రు అని చెప్పి మేము దుమారం ఎత్తిపోవట్లేదే. యాక్చువల్గా నాకు రావాల్సిన టికెట్, నేను శ్రమపడ్డా, 40 ఏళ్ళ నుంచి పార్టీలు ఉన్నా, నాకు రాకపోతే నేను రియాక్ట్ కావాలి. మందకృష్ణ రియాక్ట్ కావుడు కాదు, నేను రియాక్ట్ అయ్యి చాలు. కానీ నాకు మాలోళ్ళు మాదిగోళ్ళు అనే విభేదం లేదు. మాలల్ని మాదిగల్ని ఒకే కోణంలో చూసే మనిషి నేను. అందుకే నాకు 3-4 సార్లు మాదిగలకు నాకు రావాల్సిన మాదిగలకు పోయినా నేను ఏమంటారు అసంతృప్తి చెందలే, అసభ్య పదజాలం మాడలే, వ్యతిరేక పదజాలం కూడా ఉపయోగించలే. ఎస్ మా సోదరుడే కదా, మా సోదరులే కదా అనే భావంతో ఉన్నాం. ఇప్పుడు మహబూబ్ నగర్లో ఏదైతే నాగర్ కర్నూలు కానీ లేకపోతే పెద్దపల్లి కానీ సీట్లు మాళ్ళకి ఇచ్చిందనే దాని మీద మాట్లాడుతారు. మరి భువనగిరి పార్లమెంట్ గారి గురించి కృష్ణమాదిగ మాకేం జవాబు చెప్తాడు? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దగ్గర పార్టీ అవసరాల దృష్ట్యా ఆ రీతిగా చేయాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి ఒక్కని చేతిలో ఉందా టికెట్ ఇచ్చడం అనేది? ఈయన ఇక్కడి నుంచి ఏ భావంతో ఎవరిని సిఫారసు ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆమోదించాలి కదా. మాదిగల విషయానికి వస్తే నిన్నటిదాకా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఉన్న మీరా కుమార్ గారు ఎత్తున్నారో, పార్లమెంట్లో లాస్ట్ టైం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్గా ఉన్న మీరా కుమారి మాదిగ, జగ్జీవన్ రావు గారు బిడ్డ. జగ్జీవన్ రావు గారు అంత పెద్ద స్థాయికి ఎదిగిందంటే కాంగ్రెస్ పార్టీ చేయబట్టి ఎదిగాడు. 2 ఆయన జగ్జీవన్ రావు గారు కాంగ్రెస్ పార్టీ కూడా సేవలు అందించాడు. 2 లక్ష్మీదేవి గారు అనంతపురం ఉండే చనిపోయింది, ఆమె సిడబ్ల్యూసీ మెంబర్ అండి 97లో, అత్యున్నతమైన కమిటీ. దామోదర్ రాయలసీమన్ ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా చేసిండు కిరణ్ కుమార్ గవర్నమెంట్లో. అండ్ ఇప్పుడు అత్యున్నత కమిటీలో సిడబ్ల్యూసీలో ఉన్నాడు. రేపు కాలం కలిసి వస్తే దామోదర్ నరసింహన్ ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కానీ మాలలు మాదిగలు అనేది ఈ విభిన్న ఏమంటారు విషపు ఆలోచన, విషపు బీజాలు నాటొద్దండి. మేము ఎన్నడూ కూడా నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ నా ఎమ్మడి తిరిగే మాదిగ మిత్రులు కూడా అంటారు కదా, నువ్వు వెళ్ళి మాదిగోళ్ళ దగ్గర పోయి నేను మాలోళ్ళ దగ్గర పోయి మాలో నన్ను చెప్పుకో అన్న, నీకు ఎలక్షన్లు ఉపయోగపడద్దని అంటారు. ఈ ఎలక్షన్ కొరకు మాదిగ విషయాలు నేను మాట్లాడను, మనిషిగా మాట్లాడతా తప్ప. నా ఎమ్మటున్న మిత్రులు ఇది విచారణ జరిపిన బయటకు వస్తుంది తప్ప. ఇది గ్రామాల్లో ఈరోజు ఇవాళ ఒకనాడు కారంచేడులో మాదిగలను ఊచకోచకొస్తే మాలలు ముందుని పోరాటం చేశారు, ఐక్య సంఘటన ఉద్యమాలు జరిగినాయి. చుండూరులో మాలను తెగ నరికితే మాదిగల ఉద్యమం నడిపించారు, మాదిగల ఐక్య ఉద్యమాలు నడిచినాయి. ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని లేకపోతే ఆనాడు అధికారంలో ఎవరుంటే వాళ్ళను గడగడలాడిచ్చారు మాదిగలు. ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇలా రాష్ట్రంలో. ఎందుకంటే ఒక విభజన వచ్చింది. సరే ఏబీసీడీల ఉద్యమం అంటావా, ఏబీసీడీల ఉద్యమానికి కూడా రూపకల్పన చేసింది సత్యమూర్తి అనే అతను మాలవాడు. దండోర ఉద్యమానికి రూపకల్పన చేసింది మాలవాడే. ఆయన మాదిగ ఇష్యూ అందరికీ మాకైతే విషభావాలు లేవు. కానీ ఈ రాజకీయ పార్టీలు విభజన చేసే కుట్రలో భాగంగా ఇంత జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏబీసీడీలను చేయాలని చెప్పి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేసిండు. ఉషా మెహ్రా కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం, వేస్తే రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. సరే దాన్ని అమలు చేయడానికి ఇవాళ మేము అధికారం లేము. కృష్ణమాదిగ ఏమంటున్నాడు, కిషన్ రెడ్డి నేను 30 ఏళ్ళ నుంచి స్నేహితులం, మోడీ గారు మనకు పెద్దన్న, మనకు ఏబీసీడీలు చేస్తారు, మనం బీజేపీకి ఓటేయాల దాంట్లో కృష్ణమాదిగని విభేదిస్తున్న తప్ప మాదిగ ఉద్యమంలో కూడా ఒక్కనాడు కూడా 30 ఏళ్ళ మాదిగ ఉద్యమంలో మానాడు ఉద్యమాల్లో ఎక్కడ కూడా కృష్ణమాదిగని కానీ మాలలో కానీ ఏమనలేదు. నేను ఒక పార్టీ నాయకుడిగా బీజేపీ అనేది మాదిగుల్ని విద్యకు, గుడికి, బడికి, వికాసానికి, సమాజానికి దూరం చేయబడిన ఆర్ఎస్ఎస్ పునాదుల మీద నిలబడ్డ పార్టీ. ఆ పార్టీకి నువ్వు సపోర్ట్ చేస్తుంటే ఆనాడు చదివితే నాలికలు కోసారు, ఏదైనా సాహిత్యం సంస్కృతం వింటే చెవులో సీసం పోసినారు, ఏదైనా మంచి విషయాలు నేర్చుకుంటే కళ్ళల్లో కారం పెట్టినారు. అటువంటి పరిస్థితి నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా బజార్లో మాదిగులు తిరిగే పరిస్థితి లేదు. దొరల నుంచి పోవాలంటే చెప్పులు చేత పట్టుకొని బట్టలు ఇప్పుకొని పోయేటోళ్ళు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసి ఈ ప్రజానీకాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం చాలా మార్పు తీసుకొచ్చాడు. భూ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి అప్పుడు బీహార్, కేరళ ప్రభుత్వాలు భూ సంస్కరణలు చేస్తే అప్పుడు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టుకు పోయాను. అప్పుడు రాజ్యాంగంలో ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కు ఉండే. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుగా ఆస్తులను ప్రొటెక్ట్ చేయడానికి భూస్వాములకు అనుకూలంగా తెరిపిస్తే కామేశ్వర్ సింగ్ అని బీహార్లో
ఆ భూస్వామి పోయిండు, ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచన చేసి పార్లమెంట్లో ఒక చట్టం చేసిండు. భూ సంస్కరణల విషయంలో పార్లమెంటు తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకుండా ఒక చట్టాన్ని చేశాడు. దానివల్ల గ్రామాల్లో ఇవాళ అనేక గ్రామాల్లో మాలమాదికులకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎకరం 2 ఎకరాలు ఉంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి, జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇచ్చినాయి. 28 ప్రోగ్రాం పెట్టి పేద ప్రజానీకాన్ని, మాదిగలకు, మాలలకు, ఎస్టీలకు భూములు ఇచ్చిందండి, బావులు తీపిచ్చిందండి, బోర్లు వేయించిందండి, కరెంటు కనెక్షన్ ఇప్పించిందండి. ఇవాళ అంటే భూస్వామ్య సంస్కృతిని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టులు చేయాల్సిన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది ఇది భారతదేశంలో. అటువంటి పార్టీని ఇలా మాదిగల స్వేచ్ఛ. ఇంకో మాట, అతి ముఖ్యమైన మాట మాట్లాడాలి. ఇలా మందకృష్ణ మాదిగ గారు కూడా మాట్లాడుతున్నారంటే వాక్ స్వాతంత్ర హక్కు ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిన 19 ఏదైతే ఉందో అది మాట్లాడుతున్నట్టు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆనాడు దేశ పోరాటంలో, స్వాతంత్ర పోరాటంలో అంబేద్కర్ కూడా పార్టిసిపేట్ చేస్తూ స్వాతంత్రం ఏర్పడితే నా ప్రజల స్థానమేంది, అందులో స్వదేశంలో మనుషులు ముట్టుకుంటలేరు, బడికి రాణిస్తలేరు, గుడికి రాణిస్తలేరు, మా పాత్ర ఏందని అడిగాడు. గాంధీ, నెహ్రూ, బోస్, పటేళ్లను ఒక్కడికి అంబేద్కర్ యుద్ధం చేసాడు. పార్టీలకు అమ్ముడు పోలే, పార్టీలకు అంచున చేరలే, పార్టీలతో అంటగాగలే, ఆ నాయకులతో కూడా పోరాటాలు చేసిండు. ఇప్పుడు ఏంటి మీరు అయితే ఇప్పుడు ఒక్క మాట అమ్ముడు పోయినారు అంటే ఆగినాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, నాకు విమర్శ చేయాలంటే కూడా ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఒకనాడు తెలుగుదేశం పార్టీకి ఓటేయమంటే, ఒకనాడు కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే, ఇవాళ బీజేపీకి ఏమంటుంటే స్టాండ్ మార్చుకోవాలి. పోరాటం చేయడానికి నేను మాదిగ ఉద్యమానికి వ్యతిరేకం కాదు. పోరాటం చేయి, నీ హక్కు అండి, అది నీ స్వాతంత్ర హక్కు. పోరాటం చేయి. అంబేద్కర్ చేయలేదా? కానిశ్రామ్ ఏం చేసిండు ఉత్తరప్రదేశ్లో? మాలల్ని మాదిగల్ని కలిపి బీసీలను మైనార్టీలకు రాజ్యాధికారంలో తీసుకొచ్చాడు. రాజ్యాధికారంలోకి వస్తే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు అంబేద్కర్. అది నీ చేతిలోకి వస్తే కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టినావు కదా, నీ పార్టీతో ప్రజలను ఆర్గనైజ్ చేయాలి కదా. మాదిగలే ఉండరా మహాజన సోషలిస్ట్ పార్టీలో? మాదిగలు ఒక్కలే ఉండరా? అన్ని కులాలను కలుపుకొని పోయి ఉద్యమం చేస్తే నువ్వు సఫలీకృతం అవుతావు రాజ్యాధికారం కోసం. లేదు, మాదిగల కొరకు చేయాలన్న పోరాటం చేయి. భగత్ సింగ్ చనిపోయే ముందు కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో ఉరిదాడిని ముద్దాడి ఉరేసుకొని చచ్చిపోయాడు. పాదాలు మొక్కలే, ఎక్కడ లొంగలే, వంగలే, తిరుగుబాటు నేర్పిండు, ప్రశ్నించే విధానం నేర్పిండు. కృష్ణ మాదిగ పోరాటం అద్భుతంగా నడిపించలే. కానీ ఈ స్టాండ్ ఏదైతుందో గట్టికొకసారి స్టాండ్ మార్చడం వల్ల మాదిగ ప్రజలు కూడా అందరూ అనుకరించరండి. కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ గ్రామాలకు పోతే ఇప్పటికి కూడా చేకూర్తు మాదని చెప్పే వృద్ధులు కానీ, అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా బీజేపీని అనుకరించరు. ఎస్సీస్ దాని వైపు టర్న్ చేయడాన్ని నేను ప్రశ్నిస్తున్నా తప్ప నేను కృష్ణమాదిగ ఉద్యమాన్ని కానీ వర్గీకరణ చేయలేకపోయింది కాంగ్రెస్. ఈరోజు మాదిగలు ఈ విధంగా వెనకబడి ఉండడానికి మాలో ఇంత పెద్ద ఎత్తున అవకాశాలు, అన్నీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎక్కువ అవకాశాలు ఎస్సీ ఏదైతే ఉందో రిజర్వేషన్లో మాదిగలు కాకుండా మాలలో పెద్ద ఎత్తున వాటిని ఇది చేసుకోగలుగుతున్నారు. ఇంకా ఎస్సీ ఏదైతే ఉపకులాలు ఉన్నాయో వాళ్ళు ఎవరు కాకుండా మాలలో ఎక్కువగా వాటిని యూటిలైజ్ చేసుకోగలుగుతూ ఉన్నారు. ఆ అవకాశం కాంగ్రెసే కల్పించింది. వర్గీకరణ జరిగితే మాదిగలకు మంచి జరుగుతుంది, కానీ చేయలే. ఎన్నోసార్లు అడిగితే కాంగ్రెస్ అనేది వారి ప్రధాన విమర్శ. మేము ఇప్పుడు వర్గీకరణ గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిండు, వర్గీకరణ కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ అని. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పాడు. అయితే ఇవాళ బీజేపీకి అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, జనాభా పెరిగింది కాబట్టి రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచుతా అన్నాడు. సరే, అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ఇది, అవసరమైతే రాష్ట్రం కూడా చట్టం చేసి చేయడానికి అవకాశం ఉంటుంది, అది కూడా చేస్తాడు. అయితే బీజేపీకి ఇక్కడ పునాదులు లేవు కాబట్టి కృష్ణమాదిగను ఏబిసిడి వర్గీకరణ మేము చేస్తామని చెప్పి కృష్ణమాదిగ గారు ఒక మాట అంటున్నాడు. కిషన్ రెడ్డి నాకు 30 ఏళ్ళ స్నేహితుడు అంటున్నాడు. నిజమే, మంచిదే. 10 ఏళ్ళ బీజేపీ అధికారంలోకి వచ్చి ఎలక్షన్ల టైంలో వచ్చిందా ఏబిసిడి వర్గీకరణ చేయడానికి? ఈయన 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తారు? అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళు పడతా వర్గీకరణ చేయడానికి? లాస్ట్ టైం మొన్న ఎలక్షన్ అప్పుడు వచ్చావు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. ఒక 6 నెలలు ఏడాది ముందు చెప్పపోయినా బీసీ ముఖ్యమంత్రిని తీరా ఎన్నికల నాడు చేస్తావా? బీజేపీలో బలమైన బండి సంజయ్ ఉంటే పక్కకు పెట్టి కేసీఆర్తో కుమ్మొక్కై కిషన్ రెడ్డిని పెడతారు. గ్రామాల్లోకి ఎట్ట తీసుకుపోయిండు బండి సంజయ్ బీజేపీని? అంటే స్వార్థపూరితమైన రాజకీయ కుట్రకోణం తప్ప నిజంగా బీజేపీ పార్టీకి ఏబీసీడీలు చేయాలంటే 10 ఏళ్ళ సమయం పడతా. ఉషా మేర కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మీరు చేయొచ్చు కదా. ఇది అంతా రాజకీయ స్టంటు. ఇవాళ అదికి వచ్చిందా? ఒకవేళ వచ్చిన పోరాటం ద్వారా సాధించమంటున్నా కృష్ణమాదిగను.
లొంగిపోయి వంగిపోయి ఉద్యమకారుడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవాన్ని కాపాడుకొని పోవడం చేయాలి, తల వంచొద్దండి. ఇక్కడ ఉంచిండు మనకృష్ణ మాదిగ అరే వెంకయ్యనాయుడు దగ్గర పోయి కాలు మొక్కిండు, ఇక నేను ఇంకా వివరాలు చెప్పను, ఇక బాగున్నది. ఎందుకంటే అంబేద్కర్ సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకమన్నాడు, కాన్షీరామ్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకమన్నాడు. కాన్షీరామ్కు 30 ఏళ్ళు పట్టిందండి ముఖ్యమంత్రిని చేయడానికి. అక్కడ ఇంకోటి చెప్తున్నా మీకు, భారతదేశంలో అన్ని పార్టీలు కూడా దాదాపుగా తెలంగాణలో ఆంధ్రలో విభజన ఏబీసీలు చేయమంటున్నాయి, కానీ బహుజన సమాజ్ పార్టీ దళితుల రాజ్యాధికారం కోసం పుట్టిన పార్టీ మాత్రం కాన్షీరామ్ దీన్ని ఆమోదించలేదు. ఎందుకంటే విభజన వల్ల దళితుల శక్తి నిర్వీర్యమవుతుంది కాబట్టి కలిసిపోవాలి. కాబట్టి కాన్షీరామ్ ఎప్పుడు కృష్ణమాదిగ దగ్గరికి రానియలే. సరే, అది ఆయన పోరాటంలో న్యాయబద్ధత ఉంటే డెఫినెట్గా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అయితే ఓపెన్గా ప్రకటన చేయడం జరిగింది. అసెంబ్లీ రాజశేఖర గారి అసెంబ్లీ తీర్మానం చేసిండు కదా, ఉషా మేయర్ కమిషన్ ఇచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్, దీన్ని అధ్యయనం చేసి రిపోర్ట్ చేయమని. దాన్ని అమలు చేసుకోవచ్చు కదా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏబిసిడి వర్గీకరణ కట్టుబడి ఉంది తప్పకుండా. ఇంకో మాట చెప్తున్నా, ఇవాళ కృష్ణమాదిగ గారికి కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక మంది సహకారం చేశారు. రాజశేఖర గారు వాళ్ళ డాటర్కి ఎంబీబీఎస్ సీట్ ఇప్పించిండు రాజమండ్రి కాలేజీలో, వాళ్ళ కొడుకుకు బట్టి విక్రమార్క సిబిఐటీలో ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ ఇప్పించిండు. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. పార్టీని కృష్ణమాదిగ బీజేపీకి ఓటేయడంలో బలహీనమైపోతాడు సమాజంలో. మాదిగ దండోర ఉద్యమం చేస్తే బలమైన నాయకుడే. సరే, అట్లా కొంతమంది మాలను విభేదించొచ్చాము, కానీ కృష్ణమాదిగ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగల విముక్తి కోసం చేసే ఉద్యమం అవుతుందో దానివల్ల బలమైన నాయకుడు. కానీ బీజేపీకి ఓటేయమన్నదంటే బలహీనమైపోతాడు మనిషి. ఇంకో మాట చెప్తున్నా,